చాలామంది మహిళా అధ్యాపకులను కూడా చూడకుండా పోలీసులు వాళ్ళను వ్యాన్లలో ఎక్కించి మరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 5:30 అవుతుంది ఈ ప్రాంతంలో. అదైతే మహిళా సంబంధించి అధ్యాపకులను కావచ్చు, లేకపోతే అధ్యాపకులకు సంబంధించి కూడా ఇప్పుడే రిలీజ్ చేశారు. ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వాస్తవంగా జీవో నెంబర్ 21 వల్ల మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? సార్, ఇది జీవో నెంబర్ 21 అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నంలో భాగంగానే ఈ జీవో 21 నెంబర్ అనేది. దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని రద్దు చేయమని కోరుతున్నాము. ఎందుకనంటే దీంట్లో అత్యున్నతమైనటువంటి డిగ్రీ అయినటువంటి పిహెచ్డీకి 10 మార్కులు కేటాయించటము, అదేవిధంగా మరి పీజీ కోర్సుకి మరి 12 మార్కులు కేటాయించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలోను 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఏదైతే పార్ట్ టైం టీచర్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో జీవో నెంబర్ 21 అనేది రద్దు చేయాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు సచివాలయాన్ని అయితే ముట్టడించారు. అందులో భాగంగా పోలీసులు కూడా ఎక్కడి వారిని అక్కడికి అరెస్ట్ చేసి సుమారు 600 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తరలించడం జరిగింది. ఇప్పుడే కొంతమంది ఏదైతే అధ్యాపకులను కూడా రిలీజ్ చేసిరు. నేరుగా వారితో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డిమాండ్స్ ఏంది మీ ప్రధానంగా? తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులం తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఈరోజు చెలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడానికి గల ప్రధాన కారణం, తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయడానికి ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే వెంటనే ఉద్యోగ భద్రత ఇచ్చి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్కు చేస్తున్నటువంటి ఏదైతే జీవో 21 అనేది గవర్నమెంట్ మొన్న 4th ఏప్రిల్ రోజు రిలీజ్ చేసింది. దాంట్లో పార్ట్ టైం టీచర్ల సర్వీస్కు వెయిటేజ్ ఇవ్వలేదు మార్కులు. ఆ సర్వీస్కు వెయిటేజ్ ఇస్తూ సవరించాలి, లేని పక్షంలో ఆ జీవోను రద్దు చేయాలి. మూడోది, నెక్స్ట్ జరిగేటటువంటి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో ఇప్పటివరకు పార్ట్ టైం టీచర్లుగా సర్వీస్ చేస్తున్న వాళ్ళకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఈ 3 డిమాండ్లతో ఈరోజు చెలో సెక్రటేరియట్ అనేటటువంటిది ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? ఏదైతే పార్ట్ టైం అధ్యాపకులకు సంబంధించి ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు రెగ్యులరైజ్ కావాలన్నవారు? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 విశ్వవిద్యాలయాల్లో 820 మంది పార్ట్ టైం అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కావలసినటువంటి అర్హతలు, ఎక్స్పీరియన్సు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం మరి మీకు సంబంధించి మీ సూచనలు ఎందుకు తీసుకోలేకపోతుంది? మీకు ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? జీవో నెంబర్ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం, ఎందుకంటే మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామంటుంది, మీకు సంబంధించి కూడా ఏళ్ళకేళ్ళు కూడా అందులో విద్యను అందిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చు? ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్ట్ టైం అధ్యాపకులకు ఉన్నటువంటి వాళ్ళు వారానికి 16 క్లాసులు బోధిస్తే ఫుల్ టైం కావచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా వచ్చేది. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల క్రితం ఒక నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ నియంతృత్వ ప్రభుత్వం మొత్తం విద్యా విధానాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించింది. ఆ నియంతృత్వ ప్రభుత్వం ఒక చిన్న లెటర్ ఇచ్చేసి ఇప్పుడున్న పార్ట్ టైం అధ్యాపకులందరినీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కాకుండా అడ్డుకున్నది, ఫుల్ టైం కాకుండా అడ్డుకున్నది. దానివల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు 820 మంది పార్ట్ టైం టీచర్లు కనీసము కాంట్రాక్టు కూడా కాలేకపోయారు. దీనివల్ల సంవత్సరంలో 365 రోజులుంటే 140 రోజులు మాత్రమే మాకు వేతనాలు లభిస్తాయి, మిగతా రోజులు వేతనాలు లభించవు. ఇంకా అంతకంటే శోచనీయమైన విషయం, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి గల కారణాలు పాఠం చెప్తున్నటువంటి మాకు స్వతంత్ర దినోత్సవం రోజు శాలరీ ఉండదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి చెప్తున్నటువంటి మాకు రిపబ్లిక్ డే రోజు జీతం ఉండదు. అంబేద్కర్ వాల్యూమ్స్ గురించి చెప్తున్న మాకు, అంబేద్కర్ జీవితాలను పాఠాలుగా చెప్తున్న మాకు అంబేద్కర్ జయంతి రోజు జీతం ఉండదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పిహెచ్డీలు చేసినటువంటి అధ్యాపకులు పార్ట్ టైం అనేటటువంటి ఒక పేరు మీద అనుక్షణం వెట్టి చాకిరీ వ్యవస్థకు గురవుతున్నారు. సో కాబట్టి 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మోసం చేసింది. కొత్తగా ఒక డైనమిక్ లీడర్, కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే
మా సమస్యలు సాల్వ్ అవుతాయి, ప్రజాపాలన అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే ఒక విద్యార్థి నాయకునిగా చాలా సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇస్తే సమస్యలు సాల్వ్ అయ్యేటి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలు తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇవ్వగానే గిట్లెట్లుంటుందిరా బై యూనివర్సిటీలో ఇంత అరాచకం ఉంటుందా, మీరు ఇంత వెట్టి చాకరీ చేస్తుర్రా అని చెప్పేసి సాల్వ్ చేస్తాడేమో అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీగా కలిసాం, కాంగ్రెస్ పార్టీని కలిసాం. మాకు పూర్తి స్థాయిలో మా సమస్యను సాల్వ్ చేస్తామంటే అధ్యాపకులు అందరం కూడా సపోర్ట్ చేసాం. కానీ 15 నెలలు అయింది, ఇప్పటికీ యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఈ పట్టించుకోకుండా ఇంకెన్ని రోజులు ఇట్లా అంటే ఒక మనిషి 20-25 సంవత్సరాలు చదువుకొని 15-20 సంవత్సరాలు ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ తీసుకొచ్చి ఒక జీవోని తీసుకొచ్చి 21 జీవోని తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం మా అందరినీ ఒక ఉద్యోగాలు తీసేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం పెట్టుకున్నది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారు, వాళ్ళని కలిసి మళ్ళీసారి గుర్తు చేసే ప్రయత్నం ఏమన్నా మీరు చేసిరా? మరి ఇప్పటి వరకు గత ప్రభుత్వానికి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ల ఫోటోలు ఈ ఒక బ్యానర్ మీద పెడితే ఇక్కడి నుంచి కేసీఆర్ ఉండేటువంటి తెలంగాణ భవన్కు 100 సార్లు తిరుగుతుంది ఆ బ్యానర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు ఇక్కడి నుంచి గాంధీ భవన్కు ఒక 50 సార్లు తిరుగుతుంది ఆ బ్యానర్. అన్ని సార్లు కలిసినాం, అన్ని సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తామంటారు కానీ పరిష్కరించారు. అంటే ప్రజాప్రభుత్వం అన్నారు, ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవచ్చు అన్నారు, ఏదైనా కూడా శాంతియుతంగా ధర్నాలు చేసుకోవచ్చు అన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయులు ఒక ఏదైతే మీరు అంటే టీచర్లను చూడకుండా కూడా పోలీస్ స్టేషన్లో బంధించడం ఎట్లా చూస్తారు? ఈరోజు చాలా హేయమైన చర్యలు జరిగాయి. అధ్యాపకులు అంటే యూనివర్సిటీలలో పీజీ, పిహెచ్డి, డిగ్రీ పిల్లలకు విద్యను బోధించేటటువంటి అధ్యాపకులం, ఒక ప్రొఫెసర్ల స్థాయిలో ఉండాల్సినటువంటి అధ్యాపకులం, పిహెచ్డి చేసినటువంటి అధ్యాపకులను ఒక వీధి గుండాలను గుంజుకొచ్చినట్టుగా అరాచకంగా ఎక్కడికక్కడ రాత్రి 4 గంటలకి కాకతీయ యూనివర్సిటీలో మహిళల ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. తెలంగాణ యూనివర్సిటీలో అదేవిధంగా చేశారు. ఇక్కడ కాలేజీకి వెళ్ళిన అధ్యాపకులను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సెక్రటేరియట్కి వచ్చి ఒక శాంతియుతంగా మేము ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నారు, ఆయన ఓఎస్డీ గారికో పిఏ గారికో మా సమస్యలు ఉన్నాయి, ఇవి తెలియజేస్తామని చెప్పేసి వెళ్తే అందరినీ అరెస్ట్ చేసి డీసీఎంలలో పెట్టి గాలి ఆడట్లేదు. ఆ డీసీఎంలో క్లోజ్డ్ డీసీఎంలు అవి గాలి ఆడట్లేదు. దాదాపు 2 గంటలు డీసీఎంలలో తిప్పారు హైదరాబాద్ అంతా. తిప్పి 3 పోలీస్ స్టేషన్లు మార్చి దాదాపు ఇవాళ 10 పోలీస్ స్టేషన్లలో 620 మంది పార్ట్ టైం అధ్యాపకులను అరెస్ట్ చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఉంచడం జరిగింది. ఉంచడమే కాకుండా కనీసం నీళ్లు, భోజన సదుపాయాలు కూడా లేవు. భోజనం కూడా ఇవాళ 4:30కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఉమెన్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారా ఇందులో? మీ దాంట్లో ఏదైతే మీకు సంబంధించిన దాదాపు 820 మందిలో 300 మంది మహిళా అధ్యాపకులు ఉంటారు. ఈ అధ్యాపకులందరూ మహిళా అధ్యాపకులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా అధ్యాపకుల సమస్యలు ఇంకా విచారకరమైనటువంటి సమస్యలు. ఎందుకంటే ఒక మహిళా అధ్యాపకురాలు ప్రెగ్నెంట్ అయిందనుకో, మెటర్నిటీ లీవ్ ఉంటుంది, కానీ పార్ట్ టైం అధ్యాపకురాలు రేపు డెలివరీ అవుతుందనగా కూడా కాలేజీకి రావాల్సినటువంటి పరిస్థితి. రాకపోతే జీతం రాదు, కూలి రాదు. ఇటువంటి ఒక పరిస్థితి. డెలివరీ అయిన తర్వాత చంటి పిల్లగాన్ని కూడా వదిలేసి చెవులకు గాలి పోతే జీవితకాలం ఆమె బాధపడాల్సి వస్తుంది. అయినా కూడా వచ్చి క్లాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకరోజు హాలిడే లేదు, నెలలో ఒక్కరోజు కూడా హాలిడే లేదు, సంవత్సరంలో ఒక్కరోజు కూడా హాలిడే లేదు. వస్తే పేమెంటు, లేకపోతే లేదు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడే విశ్వవిద్యాలయాల్లో ఒక బానిసత్వము, వెట్టి చాకిరి నడుస్తుంది. ప్రభుత్వం వెంటనే దీన్ని పట్టించుకొని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. కార్యాచరణ ఏంది మీది? మేము ఇప్పుడు 10 యూనివర్సిటీలలో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో సమావేశం కాబోతున్నాం. అక్కడ రేపటి ఈ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తున్నాం.